యాజ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అనిపించింది ఏంటన్నా 100% ఏ సినిమా కూడా ఫ్లాప్ అవ్వదు. 100% 3 సినిమా కూడా మంచి కంటెంట్తో వస్తున్నాయి కాబట్టి మీరు చూసుకుని గేమ్ చేంజ్ ప్యాన్ ఇండియా మూవీ అవును కదన్నా. అంటే ఈ సంక్రాంతికి మనకి ఏంటంటే అన్ని రెసిపీస్ రెడీగా ఉన్నాయన్న. ఇక్కడ మనకి ఎట్లయితే గేమ్ చేంజర్ ఉంది, ఇక్కడ డాకు మహారాజ్ ఉంది, ఇక్కడ మీ సంక్రాంతికి వస్తున్నాం ఉంది. సో మనం నచ్చిన రోజు నచ్చిన సినిమా చూడండి. 100% అన్ని కూడా మంచి ఫుల్ మీల్స్ పెడతాయి నమ్మకం నాకు కలిగింది. సో గేమ్ చేంజర్ విషయానికి వస్తాను, ఇక్కడ మెయిన్ ప్లస్ ఏంటంటే శంకర్ డైరెక్షన్ చాలా కొత్తగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. తను ఎందుకంటే ఇప్పుడేదో భారత్ టూ ఫ్లాప్ అంత మాత్రం తన రేంజ్ తగ్గింది అని అంటారు. కానీ అప్పుడెప్పుడో అపరిచితుడు, రోబో, పెద్ద పెద్ద సినిమాలు ప్రపంచానికి సినిమా అంటే ఇట్లా తీయాలని నేర్పించిన వ్యక్తి శంకర్ కాబట్టి. సో ఆయనకి తగ్గట్టే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సార్ చూసండి. నౌనని కాదన్నా చెప్తున్నా, సుకుమార్కి రంగస్థానంతో ఇట్టిచ్చింది మన రామ్ చరణ్, రాజమౌళి కూడా ఇండస్ట్రీ ఇట్టిచ్చింది కూడా రామ్ చరణ్. నౌనని కాదన్నా. సో నాకు 100% నమ్మకంది శంకర్ కన్నా కూడా రామ్ చరణ్ మట్టిలో మాణిక్యం. మన పుష్పలో డైలాగ్ ఉంటా అన్న, మట్టి నేను నన్ను తొక్కితే ఇటుకవుతాను, రాయిని నేను నన్ను చెక్కుతే శిల్ప దేవుణ్ణి అవుతానని. కానీ తనలో తాను చెక్కుకుంటూ తన ఈరోజు ఇంత స్థాయికి రావడం అనేది గ్రేట్ అని చెప్పొచ్చు. నిజంగా తన యొక్క పర్ఫార్మెన్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ ఉంటాయి భయ గేమ్ చేంజర్ టీజర్ కనిపించింది. లైక్ అంటే ఒక స్టూడెంట్ లాగా కనిపిస్తాడు, ఇంకో దగ్గర రాజకీయ నాయకులాగా కనిపిస్తాడు, ఇంకో దగ్గర కలెక్టర్ లాగా కనిపిస్తాడు. నిజంగా అంతా వేరియంట్ లుక్స్ నిజంగా రామ్ చరణ్ కెరీర్ ఇప్పుడు చేయలేదు. ఒక మంచి ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. సినిమా స్టోరీ కొద్దిగా ఫస్ట్ మంచి టాక్ వస్తే మాత్రం సినిమా ఎవడు ఆపలేడు. 100% ఫస్ట్ డే రివ్యూ మంచి వస్తే మాత్రం సినిమా చూడన్నా. పుష్పలో కూడా మా కిసిక్ సాంగ్ టూ ఫ్రాంక్ ఎవరికి నచ్చలేదు. కానీ ఎంత పెద్ద హిట్ అయిన సినిమా అన్నాను కదా. పుష్పలో ఒక సాంగ్ పుష్ప ఇదేంటి 10 లాక్ ఉంది అని చాలా మంది ట్రోల్ చేశారు. ఒక అసలు సెట్ కాలే అన్నారు. కానీ ఆ తర్వాత అల్లాజున్ డాన్స్ చేసిన తర్వాత అది ఇట్లాంటి సాంగ్స్ కూడా తెలుగు ఇండస్ట్రీ తీసినా అని షాక్ అయ్యారు. సినిమా సాంగ్ ఒక రకంగా ఉంటే సినిమా చూసిన తర్వాత ఒక రకంగా ఉంటాయి కాబట్టి 100% ఒక్కసారి మన థియేటర్కి ఎంటర్ అయిన తర్వాత ఆ గేమ్ చేంజర్ మ్యాన్లకు మనం వెళ్ళిపోతాం అన్న ఫీలింగ్ కనిపించింది. ఎందుకంటే నిన్న బిగ్ బాస్లో మన రామ్ చరణ్ గెస్ట్ వచ్చినప్పుడు మాట్లాడినాడు 100% ఈ సినిమా డిసప్పాయింట్ చేయడం చాలా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఎస్జే సూర్య అన్న తన మేనరిజం చాలా బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే మేము చూసిన సరిపో శనివారంలో సినిమా హీరో కన్నా కూడా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసిన వ్యక్తి, ఎక్కువ అవార్డులు రావాలని కోరుకున్న వ్యక్తిని అయితే ఎస్జే సూర్య కాబట్టి తన పర్ఫార్మెన్స్ సినిమా చాలా బాగుండే ఛాన్స్. ప్రతి ఒక్క గెటప్ అన్న సముద్రకన్ గెటప్ కానీ, మా శ్రీకాంత్ గెటప్ కానీ, హీరోయిన్ గెటప్ కానీ చాలా డిఫరెంట్ అనిపించింది నాకు. ఇంకోటి రామచ్చ సాంగ్ చూడన్న, రామచ్చ సాంగ్లో మన పవన్ కళ్యాణ్ కండ వేసుకున్నాడు. అరే నాకు చాలా కరెక్ట్ అయిన ఆడ. అంతే మన రామచ్చ సాంగ్లో ఇంటకు వాదర్ వీర పోస్టర్ పెట్టి డాన్స్ చేస్తూ ఉంటే అక్కడ నాకు రామ్ చరణ్ ఏదో చిరంజీవి కొడుకులా కనిపించలేడు, చిరంజీవి ఫ్యాన్లా కనిపించాడు. అంత కల్ట్ కనిపించింది. అవునాను కాదన్నా. 100% సినిమా బాగుండబోతుంది అన్న ఫీలింగ్ నాకు కలిగింది. చూద్దాం ఏం జరుగుద్దాం. పుష్ప 2 రికార్డ్స్ క్రాస్ చేస్తుందా? కానీ మొన్న అల్లజ ఒక మాట అన్న, నేను ఎప్పుడు నా రికార్డులే మంచిగా ఉండాలి, నాయే సక్సెస్ ఉండాలి అని నేను ఎప్పుడు కోరుకోను. నా రికార్డులు ఇంకా కొట్టాలి అని కోరుకోను కాబట్టి. సో నాకు అనిపిస్తుంది పుష్ప కొట్టేంత గేమ్స్ ఉందో నాకు తెలియదు. కానీ 100% రానున్న రోజుల్లో మాత్రం మంచి సినిమాలతో 100% కొట్టే ఛాన్స్ ఉంది. ఓజీ కొట్టే ఛాన్స్ ఉంది, చాలా పెద్ద సినిమా కొట్టే ఛాన్స్ ఉంది. కానీ గేమ్ చేంజర్ కానీ అంత లేదు అన్న ఫీలింగ్ కానీ, ఎందుకంటే ప్రమోషన్ కూడా అంత కనిపిస్తలేదు కదా. శంకర్ డైరెక్షన్ లో ఎప్పుడు డబుల్ యాక్షన్స్ ఉంటాయి. ఓకే లేదన్న, నిన్న క్లియర్ చెప్పేసాడు రామ్ చరణ్. నేను 2 రోల్స్ వేస్తున్నాను, ఒకటి తండ్రి కొడుకులాగా వేస్తున్నాను, ఒకటి రాజకీయ నాయకులాగా, ఇంకొక కలెక్టర్ లాగా. 100% వర్కౌట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది అన్న. అంటే స్టోరీ రొటీన్ ఉంది అని అంటున్నారు. మరి దాని మీద సినిమా చూసినాను గిట్ల ఉండాలి. నేను చాలా పేరు ఎప్పుడు గిట్ల ఆ సినిమా చూడకముందు స్టోరీ రొటీన్ ఉంది అని నన్ను అవుతాడు. నేను చూడలేదు, నన్ను అవుతా నేను ఏం చెప్పలేవు. 100% ఇంకా స్టోరీ నాకు తెలియదు. ఎమ్మెల్యే రాజకీయాల గురించి నడుస్తుంది అని అందరికీ తెలుసు. అదే అది స్టోరీ ఆల్రెడీ ఉన్న స్టోరీలే కదా, అలా ఉన్నాయని. రామ్ చరణ్ లైఫ్ లో ఇటువంటి రాజకీయ స్టోరీ తను ఎప్పుడు చేయలేదు. అవునాను కాదన్నా. తన కాన్సెప్ట్ వేరే ఉంటుంది, తన కంటెంట్ వేరే ఉంటుంది. అవునాను కాదన్నా. ఇప్పుడు ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించబోతుంది. ఒక రాజకీయ నాయకుల తండ్రి కొడుకుల మధ్య ఒక కలెక్టర్ గా చూద్దాం. 100% కొత్త మ్యాజిక్ జరిగిపోతున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. కొన్ని కాలేజ్ సీన్స్ ఉన్నాయి కదా అవును టీజర్ లో. అవును. సో దాంట్లో కూడా హీరోయిన్ ఎక్కువ చూపించలేరు, హీరోయిన్ ఏదో డాన్స్ లో కోసం పెట్టుకున్నారు అంటున్నారు. మరి దాని గురించి అని ఇప్పుడు దేవ సినిమాలో జనవిక ఎంతసేపు ఉందన్నా? నవ్వునన్నా కదన్నా. సో ఇక్కడ హీరోయిన్స్ కాదు, హీరోయిన్స్ అనిపించడం వీళ్ళని. మన పుష్ప సినిమాలో మన శిఖవతిని జోకం చేశారు, సునీల్ జోకం చేశారు. అంత మాత్రం సినిమా ఫ్లాప్ అయిందా? సో ఎవరో క్యారెక్టర్ తక్కువ చేసినంత మాత్రం సినిమాలో కంటెంట్ కావాలి. ఈ సినిమాలో కంటెంట్ కనిపిస్తుంది, కంటెంట్ ద్వారానే సినిమా బతుకుద్ది అనే నమ్మకం నాకు కలిగింది. 100% శంకర్ మీద నాకు నమ్మకం ఉంది. రామ్ చరణ్ తన డిసిప్లిన్ మీద కానీ తన పర్ఫార్మెన్స్ నమ్మకం ఉంది. ఈ సినిమా మాస్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. బడ్జెట్ ఓవర్ అయింది అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు?